మనం భయపడితేనో బాధపడితేనో సమస్యలు తీరో. నువ్వే ఇలా భయపడితే వర్మ ఇంకెంత భయపడతాడు? నువ్వు ధైర్యంగా ఉంటేనే తను కూడా ధైర్యంగా ఉంటాడు. అవును లత, ఆశే మనిషిని బ్రతికిస్తుందంటారు. నీకు చూపొస్తుంది, వచ్చి తీరుతుంది వర్మ. అందుకోసం మన వాళ్లంతా ప్రయత్నిస్తున్నారని నువ్వే అతనికి ధైర్యం చెప్పాలి. అర్థమైందా? అర్థమైంది కాంతమ్మ గారు. భగవంతుడా, నా కొడుక్కి ఎలాగైనా చూపొచ్చేలా చేయి స్వామి. సార్, ఈ మెడిసిన్స్ తీసుకురండి. చిటి, మందులు తీసుకొని వస్తాను. ఇప్పుడు వస్తాను. ఏమండి, నేను మన వర్మని చూడకుండా ఉండలేకపోతున్నానండి. మన అబ్బాయి దగ్గరికి వెళ్దాం పదండి. పద. రామలత, కూర్చో. ఏంటమ్మా లత, మీ ఆయన కళ్ళు పోయి గుడ్డోడైపోయాడంటగా? అవునా, ఎవరైనా చస్తే తప్ప చూపు రాదంట. నిజమేనే. నువ్వు మీ బాబు చావండి, అప్పుడు మీ కళ్ళని వర్మకి పెట్టిస్తాం. మాకేం దొరదంట. ఏదో పాపం మొగుడికి సూపు పోయి చిన్నపిల్ల బాధపడుతుంది కదా అని ఓదారుద్దామని వచ్చాం. మీ ఓదార్పు కోసం ఇక్కడెవరూ లేరు, వెళ్ళిపోండి. అలాగే పోతామండి. లత కాబట్టి ఇంకా బతికే ఉంది. అదే నాలాంటి మహాపతివ్రత అయితే ఈ పాటికి ఆత్మహత్య చేసుకోనైనా నా మొగుడికి కళ్ళిచ్చుండేదాన్ని. అంటే ఏంటి నువ్వనేది? లతను ఆత్మహత్య చేసుకుని చావమంటున్నావా? ఆ కళ్ళు ఆ పిల్ల మూడికి పెట్టమంటావా? ఆ పెడితే తప్పేముందంట? నా భర్తే నా ప్రాణం, నా భర్తే నా దైవం అన్నప్పుడు భర్త కోసం ఈ మాత్రం త్యాగం చేయలేదా ఏంటి? పళ్ళు రాలగొడతానేమనుకున్నారు? కష్టాల్లో ఉన్న వాళ్ళని ఓదార్చాల్సింది పోయి చావమని సలహాలిస్తారా? అయ్యో రామా, ఆ అమ్మాయి స్థానంలో నా కూతురుంటే సచ్చేదానని చెప్తుంది గాని ఆవిడనెవరూ చావమనట్లే తల్లి. చూడమ్మా లత, పెద్దోణ్ణి, పైగా అనుభవంతో చెప్తున్నాను. చూపులేని జీవితం వృధా అమ్మా. ఆ బ్రతుకు బ్రతికే కంటే అమ్మా దీంట్లో అయినా దూకి చావడం నయ్యం. నోర్ముయ్! నా భర్తని ఎలా కాపాడుకోవాలో, నా భర్తకి ఎలా చూపు తెప్పించాలో నాకు బాగా తెలుసు. నీ ఎదవ సలహాలు నాకేం అక్కర్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇన్నిసార్లు పొమ్మన్నాక మనకేంటి నాన్న? వెళ్దాం పదా. పదమ్మా. లత, వాళ్ళ మాటల్ని నువ్వేం పట్టించుకోకు. రా, కూర్చో కూర్చో కూర్చో. కాంతమ్మ గారు, వాళ్ళన్న దాంట్లో తప్పేముందండి? నేను పిరికిదాన్ని, స్వార్థపరురాల్ని కాబట్టి సరిపోయింది. లేదంటే చింతామణిలా చచ్చి నా భర్తకి కళ్ళిచ్చేదాన్ని. లత, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే బాగోదు. వాళ్ళేదో పిచ్చివాగుడు వాగారని వాళ్ళ పిచ్చి మాటలు పట్టించుకుంటావా? అత్తా, ఏటైంది? ఏం లే చిట్టి, మందులిచ్చేశారా? ఇచ్చేసా వద్దా. లత, నువ్వు లోపలికెళ్ళి కాసంత ధైర్యం చెప్పు, సరేనా? అలాగే అక్క. బావా, చెల్లి సొత్తుంటే చాలా బాధగా ఉంది బావా. ఏం చేస్తాం చిట్టమ్మా, మంచి వాళ్ళకెప్పుడు ఆ దేవుడు కష్టాలను ఇస్తూనే ఉంటాడు. నీలు, నువ్వు దేవతవే. నేను చేసిన తప్పుని మన్నించి నాకు బెయిలిచ్చి మరీ విడిపించావు. నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగినా నేను చేసిన పాపం పోదే. నన్ను క్షమించవే, క్షమించు. అలాగే క్షమిస్తాను భాస్కర్, కానీ నువ్వు చేసిన తప్పుని నువ్వు సరిదిద్దుకోగలవా? అంటే నాగమన్ని వదిలేమంటున్నావా?
వదిలేయమంటాను. వదిలేస్తావా? పాపమే, అది అన్యాయం అయిపోద్దే. పాపమా అంటే నేను అన్యాయం అయిపోయినా పర్వాలేదా? నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదా? కానీ నీ రెండో భార్య జీవితం మాత్రం అన్యాయం అయిపోకూడదు, నాశనం అయిపోకూడదు, అంతే కదా? అది కదే. ఇంకేం మాట్లాడకు భాస్కర్. నిన్ను క్షమించాలన్నా మన్నించాలన్నా మనిద్దరి మధ్య భార్యాభర్తల బంధం అనేది అసలు ఉండాలన్నా ఆ నాగమణి నువ్వు కట్టుకున్నప్పుడే మనిద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది. నువ్వు చేసిన తప్పుకి చిట్టమ్మ శిక్ష విధించిన నా బిడ్డ తండ్రి లేని వాడవుతాడు అన్న ఒకే ఒక్క కారణంతో జాలిపడి నీకు బెయిలిచ్చి విడిపించాను, అంతే తప్ప నీ మీద ప్రేమతో మాత్రం కాదు. బంగారం లాంటి పిల్లని బాధ పెట్టింది. కక్కుర్తిపడి రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటే సరిపోయేది. ఏయ్, నా బిడ్డకి నువ్వు పాలిస్తున్నావేంటి? ఇటివ్వు. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఇచ్చాను నీలంబరి, తప్పైతే క్షమించు. అయినా మనకి తెలుసు వాళ్ళ తల్లులు వేరని, కానీ పసివాడికి ఏం తెలుసు పరాయి తల్లి పాలు తాకూడదని. మీ నాన్న ఎలాగో ఈ నాగమని మాయలో పడ్డాడు, నువ్వు కూడా పడకే. అవును, నిన్నెవరు విడిపించారు? ఇంకెవరు ఏడిపింతారే? నీలంబరి ఏడిపించింది. నీతో తాళి కట్టించుకుని పచ్చని సంసారంలో నిన్నిప్పులు పోసాను భాస్కర్. ఒక అమాయకురాలు ఉసురు పోసుకున్నాను. ఆ పాపం ఇంతటితో పోదు, అనుభవించక తప్పదు. పాపం వర్మ కళ్ళ జరగకుండా ఉండాల్సింది, తొందరలోని కళ్ళు దొరుకుతాయో లేదు, అసలు సూపొత్తుందో లేదు. చేసిన పాపాలు ఊరికే పోతాయా చిట్టి? లతని ఎన్ని బాధలు పెట్టారు, ఎంత టార్చర్ చేశారు, దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారు. ఆడదాని ఉసురు ఊరికే పోతుందా? దాని ఉసురు తగిలే కళ్ళు పోయినట్టున్నాయి. కాంతమత్త, కళ్ళు పోయింది వర్మకే గాని కన్నీళ్ళెట్టుకుంది నా చెల్లెలు. అది పుట్టిన దగ్గర నుంచి కష్టాలు కన్నీళ్ళే తప్ప సుఖపడిన రాతే లేదు. ఆ దేవుడికి ఇప్పటికైనా దయగలిగి వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దగలిగితే అంతే చాలు. పచ్చిటి రే అనియా, పోలీస్ స్టేషన్ నుంచి నిన్నెవరు విడిపించారా? నేనే విడిపించాను చిట్టమ్మ. నువ్వెందుకు విడిపించావు వదినా? అదే ఉందిగా నాగమణి, ఆవిడ గారు నా కూతురు కాళ్ళు పట్టుకొని ఏడుచుంటుంది. అందుకే ఇదెళ్ళి భాస్కర్ని విడిపించుంటుంది. లేదమ్మా, ఆయన్ని విడిపించమని నేను అడగలేదు. నీలంబరి గారే స్వయంగా వెళ్ళి విడిపించారు. నీలు, నాగమణి చెప్పింది నిజమా? నువ్వే వెళ్ళి భాస్కర్ని విడిపించావా? అవునమ్మా. ఎందుకే? బుద్ధి లేదా? జరిగింది సరిపోలేదా? అమ్మా, ఒక మగాడు బతికి ఉన్న భార్యని కాదని మరో భార్యకి తన జీవితంలో స్థానం ఇచ్చాడు అంటే దానికి కారణం ఏంటో తెలుసా?
ఆ మొదటి భార్యలో ఏదో లోపం ఉన్నట్టు, ఆ లోపం వల్లే తనని వదులుకున్నట్టు. నోర్మోయ్, అలా నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటమ్మా, నాకే తెలుసు. నాలో ఏదో లోపం ఉంది కాబట్టి భాస్కర్ మరో ఆడదాన్ని వెతుక్కున్నాడు. నువ్వు దేవత వదినా, నీలో లోపం వెతికితే వాడసలు మనిషే కాదంటాను. చిట్టమ్మా, జరిగిన తప్పుని ఎవరూ సరిదిద్దలేరు. మీ అన్న చేసింది సరిదిద్దుకోలేని తప్పు కాబట్టి అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటక్కాది? నేను నా బిడ్డను తీసుకుని నా పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు అక్క? పుట్టింటికి వెళ్ళిపోయి ఏం చేస్తావు? తమ్ముడు, ఇది నా జీవితం రా. నేను పడుతున్న బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు. దయచేసి నా నిర్ణయాన్ని నన్ను తీసుకొనివ్వండి. అది కాదు వదినా. చూడు చిట్టమ్మా, ఇది సినిమా కాదు. ఒక భర్తతో ఇద్దరు భార్యలు కలిసి జీవించడానికి జీవితం. కాకపోతే నా భర్త మరో ఆడదానితో సంతోషంగా కలిసి తిరుగుతుంటే చూసి తట్టుకోగల మంచి మనసు నాకు లేదు. అందుకే నా బిడ్డను తీసుకుని నా పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మీ అన్నయ్యని తన రెండో భార్యతో సంతోషంగా ఉండమను. ఒరే దుర్మార్గుడా, ఎంత పనిచేశావురా! నా కూతురి జీవితాన్ని నిలువున నాశనం చేశావు కదరా! నువ్వు బాగుపడవురా, నువ్వు మట్టి కొట్టుకుపోతావు. నా కూతురి ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతావు. నువ్వు నోర్మోయ్. నీ కొడుకేమో ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం, నువ్వేవో క్షమాపణలు చెప్పడం. నేను ఒకప్పటి కాంతమ్మని కాదు కాబట్టి బతికిపోయారు. లేదంటేనా ఈ పాటికి దీన్ని వాణ్ణి చంపి పాతేసుండేదాన్ని. చూసావా నాగమణి, ఇదంతా నీ వల్లే జరిగింది. నీ స్వార్థం కోసమే జరిగింది. నీ వల్ల ఒక నిండు సంసారం ముక్కలైపోతుంది. మా వదిన జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు నీకు సంతోషమేనా? అమ్మ నీలంబరి, నన్ను క్షమించి నీలంబరి. నేను చేయరని తప్పు చేశాను, మహాపాపం చేశాను. నీ కాపురంలో చిచ్చు పెట్టి పాపం మూట కట్టుకున్నాను. ఈ తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు. ఈ సమస్యలన్నిటికీ కారణం నేనే. అందుకే నేనే చచ్చిపోతాను. మీరెప్పట్లాగే కలిసి ఉండండి, సంతోషంగా బ్రతకండి. నాగమణి, 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 ఆగు! నాగమణి! ఏయ్, నాగమణి! నాగమణి, ఒక్క నిమిషం. నాగమణి! ఏ నాగమణి, తలుపు తీవే. నాగమణి, తలుపు తీ. నాగమణి! నాగమణి! నాగమణి, తలుపు తీ. నాగమణి! 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 ఒసే నాగమణి, నువ్వు చస్తే ఆ కేసు నా కూతురు మడికి చుట్టుకుంటుందే. మేమంతా కలిసి నిన్ను చంపేశామని ఊరంతా చెప్పుకుంటారే. తలుపు తీ. తలుపు తీయవే. నాగమణి! తప్పకోండి. నాగమణి! నాగమణి! అయ్యో, అటు పట్టుకోవే, పట్టుకో. జాగ్రత్త.
అమ్మా అమ్మా నువ్వు ఆగవే. నాగమణి, నువ్వు చేస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నావా? అదేం చావదు చిట్టి. దాని మీద సానుభూతి రావడం కోసం యదవ నాటకాలాడుతుంది. ఏదో నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదమ్మా. నేను నిజంగానే చేద్దాం అనుకున్నాను. చచ్చి ఏం సాధిస్తావు నాగమణి? ఏమి సాధించకపోవచ్చు, కనీసం అన్యాయమైపోయిన మీ జీవితానికి న్యాయం చేయొచ్చు కదమ్మా. నువ్వు చేస్తే నాకెలా న్యాయం జరుగుతుంది? ఆడది దేన్నైనా భరిస్తుంది, కానీ తన భర్తని వేరే ఆడదంతా పంచుకోవడాన్ని భరించలేదు. అదే నేను చేస్తే మీ భర్త మీకే దక్కుతాడు, మీకే సొంతమవుతాడు. అప్పుడు ఎప్పట్లాగా మీతో పాటు సంతోషంగా ఉంటారు. అందుకే చావాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఈ సమస్యకి పరిష్కారం లేదేమో అనుకున్నాను. కానీ నా కళ్ళు తెరిపించావు. వదినా, అసలు ఏం మాట్లాడుతున్నావా? అదే చిట్టమ్మా, నా కోసం ఇది చావాలనుకుంది కదా. చావాల్సిన అవసరం లేదు. ఈ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను. అక్క, నువ్వు చూపిస్తావా? అవును తమ్ముడు. మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఓ పరిష్కారం దొరుకుతుంది. అది ఇప్పుడే నాకు అర్థమైంది. మీరెవరూ నా గురించి బాధపడకండి. నేనే పుట్టింటికి వెళ్ళటం లేదు. నా భర్తతో నేను ఇక్కడే ఉంటున్నాను. వదినా, నువ్వు చెప్పేది నిజమేనా? అవును చిట్టమ్మా. నేనెందుకు నా పుట్టింటికి వెళ్ళాలి? నా భర్తతో ఇక్కడే ఉంటాను. నా బిడ్డతో కలిసే ఉంటాను. చాలా సంతోషంగా ఉందక్క. నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. అవును నీలు, నువ్వు నన్ను క్షమింతావని నేను అస్సలు అనుకోలేదు. నా వల్ల నీకు ఎలాంటి అడ్డు ఉండదు, నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. భాస్కర్ ఎప్పటికీ నీవాడే, నీ భర్తే. నేనెప్పటికీ అతిథినే, అతిథిలాగే వెళ్ళిపోతాను. అతిథి నువ్వు కాదు నాగమణి, నేను. ఈ రోజుతో నా భార్య పాత్ర ముగిసిపోతుంది. అసలు ఇదెప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. దీని అమాయకత్వంతో చచ్చిపోతున్నాను. ఛ! బావా, వదిలేటి ఉన్నట్టుండి అంతలా మారిపోయింది. నాకు అదే అనుమానంగా ఉంది చిట్టమ్మ. బహుశా ఆ నాగమణి ఆత్మహత్య చేసుకోబోయేసరికి అక్క ఆ డెసిషన్ తీసుకుందంటావా? లేదు, వదిన మనసులో ఇంకేదో ఉంది. అదేటో తెలుసుకోవాలి.
ఏంటా కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కాదు లత, నేను చేసిన పాపాలకి సాక్ష్యాలు. చచ్చా, ఏంటండి ఆ మాటలు? మీరు పాపాలు చేయడమేంటి? ఒకసారి చూడు, ఒకప్పుడు నేను ఎండని చూడగలిగేవాణ్ణి, నీడని చూడగలిగేవాణ్ణి, పగలు రాత్రిని చూడగలిగేవాణ్ణి. కానీ ఇప్పుడు కేవలం చీకటిని మాత్రమే చూడగలుగుతున్నాను.